ఇక వైద్య ఆరోగ్య శాఖలో 15,000 మందికి బదిలీలు. ప్రారంభమైన ప్రక్రియ 17వ తారీఖున పూర్తి. ఇక వైద్య ఆరోగ్య శాఖలో అన్ని విభాగాల్లో కలిపి సుమారు 15,000 మందికి స్థానచలనం కలగనుంది. దీనిపై ప్రభుత్వం శనివారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఇది ఈ నెల 17న ముగియనుంది. చివరి రోజున బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లాలకు వైద్య ఆరోగ్య శాఖ మరో మెమో పంపనుంది. ఇక బదిలీల్లో ప్రధాన అంశాలైతే ఇవే. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న పరిపాలనా సిబ్బంది పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒకే చోట 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేయటం ప్రధాన అంశంగా ఉంది. ఇలా చేయటం ఇదే మొదటిసారి. ఒకే చోట 3 నుంచి 9 ఏళ్లుగా పనిచేస్తున్న గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని అదే స్టేషన్లో వేరే కార్యాలయాలకు బదిలీ చేస్తారు. ఖాళీలు లేని పక్షంలో ఇతర చోట్లకు మారుస్తారు. ఇక వివిధ కారణాలతో వేరే పోస్టుల్లో పనిచేస్తున్న వారిని సరైన స్థానాల్లో నియమించడానికి ప్రాధాన్యమిస్తారు. ఒకే చోట 5 ఏళ్లకు పైగా పనిచేస్తున్న ఇతర సిబ్బందిని విధిగా బదిలీ చేస్తారు. వైద్య, విద్య, అదనపు సంచాలకుల స్థాయి వైద్యుల్ని పరిపాలనా అవసరాలకు అనుగుణంగా మారుస్తాయి. ఇక శాఖాధిపతులదే బాధ్యత. గతంలో జరిగిన సాధారణ బదిలీలపై విమర్శలొచ్చిన నేపథ్యంలో ప్రస్తుత బదిలీల్లో జిల్లా స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాల్ని మంత్రిత్వ శాఖలోనే ఆయా విభాగాధిపతులు పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. బదిలీల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే వాటికి విభాగాధిపతులు బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.